మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మాట వలన, దేవుని మాట వలన జీవించడమా? చూడండి, ఆయన పేతురు మావయ్య. యేసు, ఒక్క క్షణం ఉండండి, మీకు బహుమతి తెస్తాను. నాకా? కృతజ్ఞతలు యాకోబు. ఇప్పుడే వచ్చేస్తాను. పేతురు మావయ్య, పేతురు మావయ్య, మీరు చేపలు పట్టారా? చాలా పెద్ద చేపలు నాకు ఇస్తాను మాట ఇచ్చారు కదా. నన్ను క్షమించి యాకోబు, మరోసారి నీకు చేపలు పట్టి తెస్తాను. ఆంధ్రే మావయ్య, మీరు అప్పుడే అన్ని చేపల్ని అమ్మేశారా? ఈ రోజు అమ్మటానికి ఏమీ లేదు యాకోబు. నేను నా చేపను యేసుకి ఇవ్వాలనుకున్నాను. యేసుకా? నేను నమ్మలేకపోతున్నాను. రాత్రంతా అక్కడే ఉన్నావు. నీకేమైనా జరిగిందేమోనని భయపడ్డాను. ఏం కాలేదు, కావాలంటే నువ్వే చూడు. ప్రతిసారి పట్టగలమని కాదు కదా. పడవ అద్దె పన్ను కట్టడానికి మనం చేపలు పట్టడం చాలా అవసరం. నీకు అర్థం కావటం లేదు. మీరు నా చిన్న బాబుని చూసారా? వాడు ఆహారం లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. చేయగలిగిందంతా చేశాం, ప్రాణాలను కూడా పణంగా పెట్టాం. మీ వద్ద చేపలేమైనా ఉన్నాయా? క్షమించండి, ఈరోజు మేమేమీ పట్టుకోలేకపోయాం. మీ పడవను లోతుకు నడిపించండి. ఇప్పుడే చెప్పాం కదా, ఈరోజు చేపలేమీ లేవని. ఎంత లోతుకు వేసినా ఏమీ లేవు అక్కడ. అయ్యా, మేము మా వలను నీటిలో అన్ని వైపులకు విసిరాము. చేపలు పట్టడం గురించి బహుశా మీకు పెద్దగా తెలిసి ఉండదు. బోధకుడా, మేము రాత్రంతా శ్రమించాం. ఇటు చూడండి, అయినా కూడా మేమేం పట్టుకోలేదు. అయినప్పటికీ మీ మాట ప్రకారం నేను వెళ్తాను. వెళ్తావా? నువ్వు నిజంగా మళ్ళీ అక్కడికి వెళ్తున్నావా? నేను లేకుండానా? నువ్వు కూడానా? పేతురు, నీ వలను విసురు. సరే ప్రభువా, మీ మాట ప్రకారం. చేపలు! గట్టిగా లాగు, కాస్త వదులుగా పట్టుకో. తెగిపోయేలా ఉంది. జాగ్రత్త, గట్టిగా పట్టుకోండి. చేపలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? చూస్తుంటే గలీలియాలోని చేపలన్నీ ఇక్కడే పండగ చేసుకుంటున్నట్టున్నాయి. మీరెవరు? ప్రభువా, నా నుండి దూరంగా వెళ్ళండి. నేను ఒక పాపాత్ముడిని. పేతురు, నన్ను వెంబడించు. నిన్ను మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తాను. నా ప్రభు, మిమ్మల్ని వెంబడిస్తూ ఎక్కడికైనా వస్తాను. నేను చెప్పేది ఏంటంటే, ఆ క్షణం వరకు అందరూ దుఃఖంలో ఉన్నారు. ఆ తర్వాత అంతా వింతగా మారిపోయింది. ఎక్కడ చూసినా వారి గురించి మాట్లాడారు. చూస్తూ ఉండలేకపోయాను. ఏది ఏమైనా మరి మార్త సంతోషంగా ఉన్నట్టారు. నా ఉద్దేశం, వాళ్ళ సోదరుడు చనిపోయి బ్రతికాడు కదా. సరిగాని అతను నిజంగా చనిపోయాడని నీకెలా తెలుసు? హే, నా భర్తే అతన్ని పరీక్షించాడు మరియు ఆయనే ప్రేత వస్త్రాలతో చుట్టింది. ఓ అలానా? అలా అయితే యేసు ఎలా తనను బ్రతికించింది నీ భర్త చెప్పగలడా? అప్పుడు ఆకాశంలో అలా ఒక మెరుపు మెరిసింది. అది సరిగ్గా సమాధి పైన మెరిసింది. అప్పుడు లాజరు గాలిలో ఎగురుతూ బయటకు వచ్చాడు. లేదు, అది కాదు అక్కడ జరిగింది. యేసు లాజరు బయటికి రా అని మాత్రమే అన్నారు. అప్పుడు లాజరు ఆ మాట ప్రకారం సమాధి నుండి బయటికి వచ్చారు. యేసా? బాబు, ఈ అర్థం పర్థం లేని మాటలు మేము నమ్ముతాం అనుకుంటున్నావా? నేను నిజమే చెప్తున్నాను. ఆయన అక్కడ ఉన్నారు. అదిగో అక్కడ. యేసు అక్కడ ఉన్నారు.
సరే 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 ఆగండి 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 దయచేసి ఆగండి. ప్రభువా ఇటువైపు. కృతజ్ఞతలు కృతజ్ఞతలు. రండి ప్రభువా రండి ఇటువైపు రండి. ఆగండి, ఆగండి. మీరు యేసుకి శిష్యులా? నా చెల్లెలు చాలా రోజుల నుంచి మంచం మీద పడి. నేను యేసుకు తెలియజేస్తాను. కృతజ్ఞతలు, చాలా చాలా కృతజ్ఞతలు మీకు. చూడండి, మేము చేయగలిగినంత సహాయం చేస్తాం. దయచేసి యేసుకి ఈ విషయాన్ని నేను తెలియజేయండి. సహాయం చేస్తాను, కంగారు పడకండి. నా గురించి కూడా ఒక మాట చెప్పండి. ఓ తప్పకుండా, కంగారు పడకండి, మీకు సహాయం చేస్తాను. మీ అందరికి త్వరగా లోపలికి రా. సరే, నేను వస్తున్నాను. కృతజ్ఞతలు. వస్తున్నాను. ఆకలిగా ఉంది. మెల్లిగా యాకోబు, ఆయనను తిననివ్వు. మరేం పర్వాలేదు. ఇదిగో దీన్ని తీసుకొని తిను. ఓ కృతజ్ఞతలు. యేసు, నేను పెద్దవాడిని అయ్యాక నేను కూడా నీ శిష్యుని అవుతాను. పిల్లలకి అన్ని కన్నవారి లక్షణాలే వస్తాయి కదా పేతురు. అందరూ సంతోషించండి. మాత ద్రాక్షరసం ఇంకొద్దిగా ఉందా? ఇదిగో ఇప్పుడే తెస్తాను. మరి ఎక్కడ ఇంత పని పెట్టుకుని ఆమె ఎక్కడికి వెళ్ళింది? ప్రభువా, ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న అందరికీ మీరెవరో బాగా తెలుసు. అవును, సరిగ్గా చెప్పు. మరియా, ఇప్పటి వరకు ఎక్కడున్నావు? మరియా, 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 నువ్వేం చేస్తున్నావు? అద్భుతమైన సువాసన. అది ఎంత ఖరీదైందో నీకు తెలుసా? నీకు మతిపోయిందా? ఎంతో విలువైన దాన్ని అలా పోస్తున్నావేంటి? ఆ విలువైన అత్తను అమ్మి పేదలకు ఆ డబ్బు ఇవ్వడం మంచిది కదా. ఎంత వృధా చేసావో. ఆమె తను మాత్రమే యేసుని ప్రేమిస్తున్నాను అనుకుంటుందా? మరియా, యేసు కోరుకునేది ఇది కాదు. దాన్ని నువ్వు వృధా చేస్తున్నట్టు కనిపించట్లేదా? యూదా, ఆమెనేమి అనుకో. నువ్వెందుకు ఆమెను ఇబ్బంది పెడుతున్నావు? ఆమె నా కొరకు మంచి పని చేసింది. ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నా భూస్థాపన నిమిత్తం ఆమె ముందుగానే ఇలా చేసింది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? సమాధి ఏంటి? అది ఎన్నటికీ సంభవించదు. ఇలా చూడండి, ఈ సువార్త ప్రకటించబడు ప్రతి చోట ఈ స్త్రీ చేసిన పని కూడా ఆమె జ్ఞాపకార్థంగా ప్రకటించబడుతూ ఉంటుంది. అసలు తప్పు చేసింది నేను కాదు, ఆమె దాన్ని వృధా చేసింది. స్వయంగా మనమే దాన్ని అమ్మి ఆ డబ్బుని పేదలకి ఇచ్చుండొచ్చు. నేను కేవలం సహాయం చేద్దాం అనుకున్నాను. దానిలో తప్పే ఉంది. పాదాలపై అత్తరును పోసి వృధా చేయడం కన్నా ఇది ఖచ్చితంగా మంచి ఆలోచనే. నేను ఏ తప్పు చెయ్యలేదు. యేసు తను తాను నజరేతు నుండి వచ్చిన ప్రవక్తనని చెప్పుకుంటున్నాడు. అతనికి తెలీదా ప్రతిరోజు ఆజ్ఞలన్నీ పాటించాలని ఎంత ప్రయాసపడుతున్నామో? అతను ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు, అంతా నాశనం చేస్తున్నాడు. అతను అద్భుతాలు చేస్తాడని విన్నా. పిచ్చి ప్రేలాపన. ఆ మనిషి సాతాను శక్తితో ప్రజల్ని మోసం చేయడానికి అన్నీ చేస్తున్నాడు. అతన్ని బంధించడానికి ఒక కారణం కావాలి. అతని శిష్యులలో కొద్ది మంది తనని ధైర్యంగా యూదుల రాజు అని పిలుస్తున్నారు. ఇక మనం ఏమీ చేయకుండా ఊరికే ఉండకూడదు. అతను ధర్మశాస్త్ర పునాదులు పెకలించేలా ఉన్నాడు. ఎవరక్కడ? అతన్ని బంధించండి. ఎవరు నువ్వు? మాట్లాడు. నా పేరు యూదా. నేను ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. నేను యేసు శిష్యుడను. యేసు శిష్యుడవా? మాటల్ని చాటుగా వింటున్నా. లేదు, నేనేమి వెళ్ళలేదు. ఈ యేసుకు చెందిన గూఢాచారిని చంపేయండి. వద్దు వద్దు, నన్నేమి చేయకండి. యేసు ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఆగండి. నేను ఆయన దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ రాత్రికి అతన్ని తీసుకురండి. ఒకవేళ నువ్వు చెప్పేది నిజమైతే నిన్ను చంపకుండా వదిలేస్తా.
కానీ అది అబద్ధమైతే నీ చావు ఈ పస్కా పండుగకు తథ్యం. తప్పకుండా తప్పకుండా ఈ రాత్రికి. యేసు సహోదరులారా, ఈ పస్కా పండుగకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. అవును, నిజమే. ఇటువంటి పరిపూర్ణమైన చోట పరిపూర్ణమైన పస్కా. నేను ఎప్పటికీ ఆ రోజును మర్చిపోను. యేసు 5,000 మందికి ఆహారం ఇచ్చాడు. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? కానీ అప్పుడు 2 చేపలు 5 రొట్టెలతో ఉన్న ఒక అబ్బాయి కనిపించాడు. దానిని ఎలా మర్చిపోగలం? మంచి పని చేశావు, మంచి పని చేశావు. ఇదిగో కాస్త ఈ రొట్టె తిను. సరే అందరూ వినండి. ఇప్పుడు ఇక నా వంతు. నీళ్ల మీద నడిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీలో ఎవరికైనా తెలుసా? నేను నడిచా గలిలయ సముద్రంపై. నాకు గుర్తు, నేను నడిచావు. ఎన్ని అడుగులు నడిచావు నువ్వు? 2 అడుగులు. అవును. అప్పుడు యేసు నా చెయ్యి పట్టుకున్నాడు. అప్పుడు అర్థమైంది ఆయన నన్ను కాపాడాడని. ఆ రోజు నేను ఎన్నటికీ మర్చిపోలేను. మీ అందరితో కలిసి ఈ పస్కాను భుజించాలని నేను ఎంతగానో కోరుకున్నాను. నేను కూడా యేసు. నాకు కూడా. తీసుకోండి, తినండి. ఇదిగో ఇది నా శరీరం. ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నా నిబంధన రక్తము. మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు. నిన్ను అప్పగించడం? మేమెలా నిన్ను అప్పగిస్తాం? అది ఏనాటికి నిజం కాదు. అయ్యో, నిన్ను ప్రతి చోట వెంబడిస్తూ మీతో కలిసి ఉన్నాం. అవును, ఎవరు అటువంటి పని చేస్తారు? ఎవరు? ఎవరు? యాకోబు. అది నువ్వే కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఏనాటికి ఎలా చేయను. నేను సిలువ వేయబడతాను. మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. ఏంటి? కానీ 3 రోజుల తరువాత నేను తిరిగి లేస్తాను. అప్పుడు మీకంటే ముందుగా గలిలయకు వెళ్తాను. ఏంటి ఈ రాత్ర? దానికి అర్థమే లేదు. మేమెందుకు నిన్ను విడిచిపెడతాము? మేమందరం నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నీకు తెలీదా? అవును, నీ కొరకు నా ప్రాణమైనా ఇస్తాను. మేమందరం కూడా. నా నిమిత్తం నీ ప్రాణమిస్తావా పేతురు? కోడి కుయ్యక ముందే నన్ను ఎరుగునని ముమ్మారు చెప్తావు. అలా ఎన్నటికీ జరగదు. నీతో చనిపోవాల్సి వచ్చినాను. నిన్ను ఎన్నడూ విడువను ప్రభు. మేము కూడా. ఈ రాత్రికి మనమందరం గెత్సేమనికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనివ్వు. ఓ నా తండ్రి, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానీ. పేతురు, ఆంద్రయ్య, యోహాను, ప్రభు, ఇదిగో సమయం వచ్చేసింది. నేను పాపుల చేతికి అప్పగింపబడబోతున్నాను. అప్పగించబడటం అదిగో అక్కడ చూడండి. నేను ఎవరిని ముందు పెట్టుకుంటానో ఆయన యేసు. ప్రధాన యాజకుడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసు. యూద, నువ్వు చేయవచ్చినది చెయ్యి.
కలిసి చావాలనుకుంటావా? దయచేసి ఆయన విడిచిపెట్టండి. ఆయన ఏ తప్పు చేయలేదు. వెళ్దాం పదండి. ఇలా ఎలా చేయగలిగావు యూదా? ఆయన్ను ఎలా అప్పగించగలిగావు? నువ్వు మాలో ఒకటివే కదా, ఎందుకు ఇలా చేశావు? కొన్ని డబ్బుల కోసమా? దుర్మార్గుడా! ప్రభు, ప్రభు, నేనేం తప్పు చేశాను? లేదు లేదు, నేనే తప్పు చేయలేదు. కాదు కాదు కాదు, నా మూలంగానే యేసు, అయ్యో ఎంత పని చేశాను! యేసు, దేవుని కృప వల్ల మనం చివరికి పట్టుకున్నాం. గుర్తుందా? అతను మనల్ని సర్ప సంతానం అని పిలిచాడు. ప్రజలు అతన్ని ఇంకా వెంబడిస్తున్నారా? ప్రజలు మూర్ఖులు, వారికి వేరే మార్గం లేదు వాడి మాయలో మోసపోవడం తప్ప. కానీ ఇప్పుడు వారే అతన్ని మోసగాడని నిందిస్తున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టడానికి మనం శాయశక్తులా ప్రయత్నించాలి. అందుకోసం మనం జనాల్లో ఇప్పటికే మన మనుషుల్ని ఉంచాము. తను ఒక అబద్ధపు ప్రవక్త. దేవుని కుమారుణ్ణని చెప్పుకోవడానికి ఎంత ధైర్యం తనకి! యేసు క్రీస్తు ఇతను ప్రజలతో తనని తాను యూదుల రాజునని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఎంత ధైర్యం! ప్రజల్ని మోసం చేయడానికి దేవాలయాన్ని పడగొట్టి తిరిగి 3 రోజుల్లో కడతావా? తనని తాను దేవుని కుమారునిగా అందరితో చెప్పుకుంటున్నాడు. ఇంకా మనకి సాక్ష్యాలతో పనే ఉంది. అతను ఖచ్చితంగా మరణానికి పాత్రుడు. తను మోసం చేసిన అమాయక ప్రజల నిమిత్తము మరియు దేవుణ్ణి ఎదిరించినందుకు అతను ఖచ్చితంగా చనిపోవాల్సిందే. కాబట్టి ఈ దైవ దూషకుడికి సిలువ వేయాల్సిందే. ఇలా మళ్ళీ ఎన్నడూ జరగనివ్వకూడదు. నువ్వు ఏమి సమాధానం చెప్పవా? ఏమంటావు? నువ్వు దేవుని కుమారుడవైన క్రీస్తువా? నీవు అన్నట్టే. దైవ దూషకుడు ఇతన్ని తప్పకుండా శిక్షించి తీరాల్సిందే. తీసుకుపోండి. మనకిక సాక్షులతో పనే ఉంది. తీసుకువెళ్ళండి. ఇతను మనల్ని మోసం చేశాడు. వానితో పాపాలు క్షమించబడ్డాయని చెప్పడానికి ఇతనికి ఎంతో ధైర్యం. అను విశ్రాంతి దినమునకు ప్రభువా ఆ వ్యభిచార స్త్రీ పక్షాన నిలబడినప్పుడే నాకు తెలుసు తను మోసగాడని. సిలువ సిలువ వేయండి అతన్ని. సిలువ వేయండి అతన్ని. సిలువ వేయండి అతన్ని. సిలువ వేయండి. అతన్ని చంపండి. సిలువ వేయండి అతన్ని. అతన్ని చంపండి. ఇతనిలో నాకు ఎటువంటి దోషము కనపడుట లేదు. అది నిజం కాదు. ఈ కొరకు నేను ఎవరిని విడుదల చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఈ బందిపోటైన బరబ్బానా, లేక యూదుల రాజుగా పిలువబడుతున్న క్రీస్తు యేసునా? నాకు బరబ్బా కావాలి. బరబ్బను మాకు ఇవ్వండి.
యూదుల రాజుని మీరు ఏం చేయాలని కోరుకుంటున్నారు? సిలువ వేయండి అతన్ని. అతన్ని సిలువ వేయండి. అతన్ని సిలువ వేయండి. అతన్ని సిలువ వేయండి. అతన్ని సిలువ వేయండి. సిలువ వేయండి యేసునే. అలాగే కానివ్వండి. ఇతన్ని సిలువ వేయండి. పిలాతు ఆజ్ఞ ప్రకారం ఈ నేరస్తుడు శిక్షార్హుడు, శిక్షింపబడాల్సిందే. చిత్తం. ఘనత వహించిన రాజా, యూదుల రాజా, నీకు శుభము. జై హో యూదుల రాజా. నువ్వు రాజువైతే మరి నీ రాజభవనం ఎక్కడా? నీ కిరీటం సంగతి ఏంటి? ఆగు, నేను తెచ్చానుగా. ఓ మహాప్రభు, దయచేసి ఈ అజ్ఞాని మూర్ఖత్వాన్ని క్షమించు. కొట్టండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, దేవుడి కుమారుడివైతే నిన్ను నీవు విడిపించుకో. పది, 11, 12, ఇప్పుడు దేవుని ఉగ్రత నీపై ఉంది. 13, 14, 15, 16. అతనికి ఇలాగే జరగాలి. కొట్టండి. తప్పండి. హే, నాకు నువ్వు తెలుసు. నువ్వు యేసు శిష్యుల్లో ఒకడివి కదా. కాదు, నేను కాదు. కానివ్వండి. 17, చాలు, ఇంకా తీసుకెళ్ళండి. తనెవరో తెలుసా నీకు? అవును, యేసుతో సీమోను ఇంట ఉన్న వ్యక్తి ఇతనే కదా? అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. తాను యేసు శిష్యుడే. అవును. పేతురు. బంధించండి. లేదు. ఇతన్ని కూడా కలిపి చంపేయండి. పొరపాటు పడుతున్నారు. నేను శిష్యుని కాదు. గెత్సేమనే తోటలో నేను ఇతన్ని చూశాను. వాళ్ళలో ఒకడు ఇతను. ఆగండి. దేవుడి మీద ఒట్టు, అతను ఎవరో నాకు తెలియని కూడా తెలీదు. యేసు సిలువ వేయబడటం చూద్దాం రండి. అవును. పదండి వెళ్దాం. పదండి, పదండి. ప్రమాణం చేశాను, కానీ ఇప్పుడు ఏం చేశానో చూడు. ఆయన
కళ్ళలోకి చూస్తూ చనిపోవాల్సి వచ్చినా సరే ఆయన్ను విడిచిపెట్టనని చెప్పాను. నిజంగా యోనాకు నాకు ఏం తేడా ఉంది? ఏమీ లేదు. ప్రభు ప్రభు దయచేసి నీటిని తాగండి. దాని నుండి తప్పుకో. పక్కకి తప్పుకోమన్నానా?
ఓ నా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఇది 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 సమాప్తమైనది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది.
సైనికులారా, సమాధి దగ్గరకు ఎవరిని రానివ్వకండి, జాగ్రత్త. చిత్తం. ఏం జరుగుతుంది? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. ఉదయించకముందే మనం తిరిగి వచ్చేసేయాలి. ఆయనకి సరైన విధంగా సమాధి చేయడానికి కూడా మనకు అవకాశం లేకుండా పోయింది. మనం చేయగలిగినంతా చేద్దాం, కానీ సమాధి ముందున్న రాయిని పక్కకు తొలగించడం ఎలా? దేవా, దయచేసి మాకు సహాయం చేయ. సమాధి తెరవబడి ఉంది. ఓ దేవా, ఇది ఎలా జరుగుంటుంది? భయపడకండి. సజీవుడైన వారిని ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన లేచి ఉన్నాడు. 3 రోజుల తర్వాత తిరిగి లేస్తానని చెప్పిన మాట నిజమైంది. రండి, తొందరగా వెళ్దాం.
చివరికి యెరూషలేం దాటొచ్చాము. కాసేపు విశ్రాంతి తీసుకుందాం. నేను అలసిపోయాను. మనం ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఏం చేద్దాం అంటావేంటి? మనం ఎమ్మకి తిరిగి వెళ్ళాలి. అక్కడేం చేస్తాం? నాకు తెలియదు. అంతా కూడా ఇంత త్వరగా అలా ఎలా ముగిసిపోయింది. ఆపింకా. ఇప్పుడు ఆయన చనిపోయాడు, అంతా అయిపోయింది. నీకు అది కనిపించడం లేదా? అదంతా ముగిసిపోయింది. గుర్తులేదా నీకు? మనం కలిసి చూసిన ఆ అద్భుతాలన్నీ. ఆయన లేచి నీ పరుపెత్తుకొని నడుము అంటూ కేవలం మాట పలకడం ద్వారా యేసు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. మరి సముద్రంలో తుఫాను సంగతి? ఆయన నీటిపైన నడిచాడు. ఆయన గుడ్డివారి కన్నులు తెరిచాడు. అవును, నాలాంటి దీనుడైన బుద్ధిహీనుడి కూడా యేసు ప్రేమించాడు. అయినప్పటికీ ఆయనను మనం వదిలేశాం. ఇప్పుడు పిచ్చి వాళ్ళలా పారిపోతున్నాం. మీలో మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఎందుకంత విచారంగా ఉన్నారు? క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అనేది అగత్యము కాదంటారా? వాగ్దానాన్ని గుర్తు చేసుకోండి. అవును, నిజమే. 3 రోజుల్లో తిరిగి లేస్తానని ఆయన చెప్పాడు. ఈ రోజే 3వ రోజు. అవును, అయితే యేసు సజీవుడే వస్తాడు. అది మన ప్రభువే. ఆగు. గలిలియా. ఆయన చెప్పాడు. ఆయన గలిలియాకు వెళ్తానని చెప్పాడు. మరి ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నావు? రా. ఏయ్, అటువైపు అటువైపు. ఒకటి, 2, 3. పడతా అంటావా?